హాయ్ ఫ్రెండ్స్, జీఓటీ సిరీస్ ఎక్స్ప్లనేషన్ పార్ట్ 2లోకి వచ్చేసాం. మీరు జీఓటీ సిరీస్ చూసి స్టోరీ మీద ఐడియా ఉంటే సరే, లేదంటే పార్ట్ 1 లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది చూసి పార్ట్ 2లోకి రండి. అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లెట్ మీ బిగిన్ ద షో. పార్ట్ 1లో మనం వెస్ట్రోస్ లో ఉన్న 4 మోస్ట్ ఇంపార్టెంట్ హౌసెస్ లో 3 హౌసెస్, హౌస్ స్టార్క్స్, హౌస్ టార్గేరియన్స్, హౌస్ బరాతియన్స్ గురించి ఓవరాల్ గా ఒక లుక్ వేసాం. ఇక మిగిలిన 4th హౌస్, హౌస్ లానిస్టర్స్, మన కథలో క్రూషియల్ రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ ఉన్న హౌస్. అండ్ పార్ట్ 1లో చెప్పాను, లానిస్టర్స్ ఆర్ యాంటాగనిస్ట్స్ ఇన్ అవర్ స్టోరీ. లానిస్టర్స్ ది సౌత్ లో వన్ ఆఫ్ ద కింగ్డమ్. టోటల్ వెస్ట్రోస్ లోనే వీరిది రిచెస్ట్ హౌస్. తవ్వే కొద్ది బంగారం వచ్చే కేజీఎఫ్ లాంటి గోల్డ్ మైన్స్ వీరి దగ్గర ఉంటాయి. వెస్ట్రోస్ లో వీరి గురించి ఒక సేయింగ్, సామెత ఉంటుంది, లానిస్టర్స్ ఏరిగినా వచ్చేది బంగారమేనని. హౌస్ లానిస్టర్స్ హెడ్ వచ్చేసరికి టైవిన్ లానిస్టర్. మనిషి చాలా గంభీరంగా ఉంటాడు, చేసే పనులు అంతకంటే గంభీరంగా ఉంటాయి. వెస్ట్రోస్ లోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. చేతిలో పవర్ ఉండాలంటే ఎప్పుడు ఎవరితో కలవాలి, ఎప్పుడు ఎవరిని ఎలా తొక్కాలో బాగా తెలిసినవాడు. వీరి జెండా గుర్తు లైన్, సింహం. లానిస్టర్స్ ఎప్పుడు పక్కవారికి సింహాల్లాగే కనిపించాలి అంటాడు. టైవిన్ లానిస్టర్ ఫిలాసఫీ ఒక్కటే, రేపు నువ్వు పోతావు, తరువాత నీ పిల్లలు పోతారు, ఆ తరువాత వారి పిల్లలు పోతారు, కానీ చరిత్రలో శాశ్వతంగా నిలవగలిగేది లానిస్టర్స్ అనే వంశం పేరు ఒక్కటే. తన వంశాభివృద్ధి కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. టైవిన్ లానిస్టర్ తన పిల్లలకు అదే చెప్తాడు, నీ సొంత ఎజెండా ఎప్పుడు నీ ఫ్యామిలీ ఎజెండానే అయి ఉండాలి. నీ సొంత కోరికలు, సొంత ఆశలకు ఇక్కడ తావులేదు. నీ వంశం పేరును ఈ వెస్ట్రోస్ మొత్తం రీసౌండ్స్ వచ్చేలా వినపడేలా చేయడమే నీ కర్తవ్యం. డోంట్ ఫైట్ ఫర్ యువర్ పర్సనల్ హానర్ అండ్ పర్సనల్ గ్లోరీ, ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ హానర్ అండ్ ఫ్యామిలీ గ్లోరీ. ఇది టైవిన్ లానిస్టర్ సిద్ధాంతం. టైవిన్ లానిస్టర్ కు 3 పిల్లలు, జేమీ లానిస్టర్, సెర్సీ లానిస్టర్, టిరియన్ లానిస్టర్. జేమీ లానిస్టర్, సెర్సీ లానిస్టర్ ఇద్దరు ట్విన్స్. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ కు మించిన రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇక వీరి తమ్ముడు టిరియన్ లానిస్టర్. మనిషి ఎదక్కపోయినా బ్రెయిన్ మాత్రం బేవత్సంగా ఎదిగినోడు. జేమీ లానిస్టర్, సెర్సీ లానిస్టర్ రిలేషన్షిప్ గురించి, టిరియన్ లానిస్టర్ క్యారెక్టర్ గురించి ముందు తెలుసుకుంటాం. జీఓటీ సీజన్ 1 స్టోరీ బిగిన్ అయ్యే టయానికి సెర్సీ లానిస్టర్ కింగ్ రాబర్ట్ బరాతియన్ కు వైఫ్ గా, 7 కింగ్డమ్స్ కు క్వీన్ గా ఉంటుంది. ఇక జేమీ లానిస్టర్, ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ టోటల్ వెస్ట్రోస్. పీపుల్ కాల్డ్ హిమ్ యాజ్ కింగ్ స్లేయర్. జేమీ లానిస్టర్ రాబర్ట్ బరాతియన్ కు కింగ్స్ బాడీ గార్డ్ గా ఉంటాడు. టిరియన్ లానిస్టర్ వచ్చేసరికి అనుభవించు రాజా అనే రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జీఓటీ చూసిన చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, జేమీ లానిస్టర్ కు తన తండ్రి ఓన్ కింగ్డమ్ ఉండగా కింగ్ బాడీ గార్డ్ గా, కింగ్ సర్వెంట్ గా ఎందుకున్నాడని. అయితే చాలా మంది సెర్సీ కోసం అనుకుంటారు, బట్ కాదు. దీని గురించి తెలుసుకోవాలంటే మనం మళ్ళీ 20 years బ్యాక్ మ్యాడ్ కింగ్ ఏరియస్ టార్గేరియన్ టైంకు వెళ్ళాలి. ఆ టైంలో టైవిన్ లానిస్టర్ మ్యాడ్ కింగ్ కు హ్యాండ్ గా ఉండేవాడు. కింగ్ హ్యాండ్ అంటే రాజుకు మంత్రి టైపు. వెస్ట్రోస్ లో ఉన్న చాలా పెద్ద హౌసెస్ కు చెందిన వారు కూడా కింగ్ హ్యాండ్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే కింగ్ హ్యాండ్ అంటే వెస్ట్రోస్ లో కింగ్ తర్వాత కింగ్ అంతటోడు. టైవిన్ లానిస్టర్ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. తన వంశ ప్రతిష్ట వెస్ట్రోస్ మొత్తం వినిపించేలా చేయడానికి తన కూతురు సెర్సీ లానిస్టర్ ను మ్యాడ్ కింగ్ కొడుకు రేగార్ టార్గేరియన్ కిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. బట్ మ్యాడ్ కింగ్ మాత్రం టైవిన్ లానిస్టర్ ను కాదని సౌత్ లో ఉన్న మరో బిగ్ హౌస్, హౌస్ మార్టెల్ కు చెందిన ఏలా మార్టెల్ ను రేగార్ టార్గేరియన్ కిచ్చి పెళ్లి చేస్తాడు. దానివల్ల టైవిన్ లానిస్టర్ మ్యాడ్ కింగ్ కు మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. దాంతో ఆగ్రహించిన మ్యాడ్ కింగ్ అసలే చేసేవన్నీ మెంటల్ పనులు, దానికి తోడు మరో మెంటల్ పని చేసి తన చావుకు తానే రిబ్బన్ కటింగ్ చేసుకుంటాడు. టైవిన్ లానిస్టర్ పై కోపంతో తన వారసుడు, ఫ్యూచర్ లానిస్టర్ హౌస్ కు కాబోయే హెడ్ అయిన జేమీ లానిస్టర్ ను కింగ్స్ బాడీగార్డ్ గా అపాయింట్ చేస్తాడు. ఒక్కసారి కింగ్స్ బాడీగార్డ్ గా అపాయింట్ అయి ప్రతిజ్ఞ చేస్తే జీవితంలో పెళ్లి, రాజ్యాధికారాలకు దూరంగా ఉండాలి. బతికినంతకాలం ఐరన్ థ్రోన్ లో ఎవరైతే కూర్చుంటారో వారికి బాడీగార్డ్ గా ఉండటమే కర్తవ్యం. చివరికి జేమీ లానిస్టరే మ్యాడ్ కింగ్ ఏరియస్ టార్గేరియన్ ను పొడిచి చంపుతాడు. అయితే ఎగ్జాక్ట్ గా జేమీ లానిస్టర్ ఎందుకు మ్యాడ్ కింగ్ ను చంపాడనేది పోను తెలుస్తుంది. ఎనీవే, కింగ్స్ బాడీ గార్డ్ గా ఉండి కింగ్ నే చంపాడు కాబట్టి తనకు కింగ్ స్లేయర్ అనే పేరు వస్తుంది. కింగ్ స్లేయర్ అంటే ఏదో బిరుదు కాదు, రాజునే చంపాడనే అపవాదు. ఇక రాబర్ట్ బరాతియన్ టార్గేరియన్స్ ను ఓడించి ఐరన్ థ్రోన్ ఎక్కిన తర్వాత టైవిన్ లానిస్టర్ తన కూతురు సెర్సీ లానిస్టర్ ను రాబర్ట్ బరాతియన్ కిచ్చి మ్యారేజ్ చేసి తను అనుకున్నదైతే సాధిస్తాడు. జేమీ లానిస్టర్ కింగ్ బాడీగార్డ్ గా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాబర్ట్ బరాతియన్ కు బాడీగార్డ్ గా కంటిన్యూ అవుతాడు. రాబర్ట్ బరాతియన్ కు నార్త్ లో తన ఫ్రెండ్ నెడ్ స్టార్క్ నుండి మోరల్ సపోర్ట్,
సౌత్ లో లానిస్టర్స్ నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండటం వల్ల మరొకరు ఐరన్ థ్రోన్ వైపు చూసేందుకు ధైర్యం చేయరు. ఇది జీఓటీ సీజన్ 1 స్టోరీ బిగినవటానికి ముందు బ్యాక్గ్రౌండ్ లో జరిగే స్టోరీ. మన కథలో యాంటాగనిస్టులు హౌస్ లానిస్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కథలో ప్రొటాగనిస్టులు హౌస్ స్టార్క్స్ గురించి తెలుసుకుందాం. హౌస్ స్టార్క్స్ మాటిస్తే మడమ తిప్పని వంశంలో పుట్టినవారు. మన స్టోరీ బిగిన్ అయ్యే టయానికి హౌస్ స్టార్క్ హెడ్ నెడ్ స్టార్క్ వింటర్ ఫాల్ ను క్యాపిటల్ గా చేసుకుని నార్త్ ను మొత్తం రూల్ చేస్తూ ఉంటాడు. వీరి జెండా గుర్తు వూల్ఫ్, తోడేలు. నెడ్ స్టార్క్ వైఫ్ క్యాటలిన్ స్టార్క్, షీ ఈస్ ఫ్రమ్ హౌస్ టల్లీ, వన్ ఆఫ్ ద బిగ్ హౌసెస్ ఇన్ వెస్ట్రోస్. వీరిద్దరికి మొత్తం 5 పిల్లలుంటారు. అందరికంటే పెద్దవాడు రాబ్ స్టార్క్, ఫ్యూచర్ హెయిర్ ఆఫ్ వింటర్ ఫాల్. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్య సాహసాలు అన్ని తండ్రి నుంచి వచ్చిన లక్షణాలు. అన్డౌటెడ్లీ ఏ గ్రేట్ వారియర్. నెడ్ స్టార్క్ కు పుత్రోత్సాహం కలిగించే కొడుకు. రాబ్ స్టార్క్ తర్వాత నెంబర్ 2 సన్సా స్టార్క్, ద బ్యూటిఫుల్ స్టార్క్. నెడ్ స్టార్క్ పిల్లలందరిలోనూ సన్సా స్టార్క్ మోర్ ఇన్నోసెంట్, మోర్ సెన్సిటివ్ అండ్ నాట్ బ్రేవ్ లైక్ అదర్ స్టార్క్స్. షీ ఈజ్ ఏ ఎక్సలెంట్ ఫ్యాషన్ డిజైనర్. కుట్లు అల్లికలంటే అదరగొట్టేస్తుంది. ఇక నెంబర్ 3 ఆర్యా స్టార్క్. తన అక్క సన్సా స్టార్క్ కు కంప్లీట్లీ ఆపోజిట్. వీరి 5గురిలోకెల్లా భయంకరమైన తెగింపున్న అమ్మాయి. వెరీ డేర్ అండ్ డాషింగ్ గర్ల్, టామ్ బాయ్ టైపు. అక్క సూదులతో కుట్లు అల్లికల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తన చూపు మాత్రం కత్తులు విల్లులపైనే ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, ఫ్యూచర్ స్టోరీలో ఎనిమీస్ పట్ల వెరీ డేంజరస్ స్టార్క్. ఇక నెంబర్ 4 వచ్చేసరికి బ్రాన్ స్టార్క్. ఈ కత్తులు విల్లులు అంటే కష్టం గానీ పెద్ద పెద్ద గోడలు కోటలు ఎక్కమంటే మాత్రం స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కేస్తూ ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ జీఓటీ. ఇక 5th అండ్ లాస్ట్ వన్ రెకాన్ స్టార్క్, అందరికంటే బొడ్డోడు. నెడ్ స్టార్క్ కు ఈ 5గురే కాకుండా మరో కొడుకుంటాడు. ఈజ్ బాస్టర్డ్ సన్. బాస్టర్డ్ చిల్డ్రన్స్ అంటే ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్స్, అంటే అక్రమ సంతానం. పెళ్లి చేసుకోకుండా అక్రమంగా పుట్టిన వారందరినీ వెస్ట్రోస్ లో బాస్టర్స్ అంటారు. పార్ట్ 1లో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కథలో ముందు ముందు బాగా వినిపించే పేరు అవుతుంది అని చెప్పాను. తనే డెనేరియస్ టార్గేరియన్. ఇప్పుడు మరో పేరు గుర్తుపెట్టుకోండి, నెడ్ స్టార్క్ బాస్టర్డ్ సన్ జాన్ స్నో. జీఓటీ సీజన్ 1లో డెనేరియస్ టార్గేరియన్, జాన్ స్నో క్యారెక్టర్స్ ఎలా నడుస్తాయి అని చెప్పడానికి ఒక్కొక్కరికి ఒక్కో వీడియో చేస్తాను. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ జీఓటీ పార్ట్ 2. ఇప్పటి వరకు చెప్పిందంతా ఇంట్రడక్షన్ మాత్రమే. పార్ట్ 3లో అసలు కథ, లానిస్టర్స్ కు స్టార్క్స్ కు ఎక్కడి చెడి వారు మొదలవుతుందో తెలుసుకుంటాం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఫైనల్లీ మీరు ఎప్పటి వరకు సినీ ప్రీడ్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వెరీ సూన్ జీఓటీ పార్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ లో కలుద్దాం. అంతవరకు సియోనారా.